హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే రవ్వ కేసరిని చక్కెరతో కాకుండా బెల్లంతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇలా చేసుకున్నారంటే కేసరి ఎంతసేపు ఉన్నా కూడా గట్టిపడదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కేసరికి ఎంత నెయ్యి పడితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నెయ్యి ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు ఎక్కువగా కలర్ చేంజ్ అయిపోకూడదు అన్నమాట. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకొని దానిని కూడా ఫ్రై చేసేసుకోండి. ఎండు ద్రాక్ష వేసిన ఎమ్మటే ఫ్రై అయిపోతుంది. సో దగ్గరుండి కలుపుకుంటూ ఎమ్మటే తీసేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో నెయ్యి మిగిలిపోయి ఉంటుంది కదా, అదే నెయ్యిలోనే ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు నిండుగా బొంబాయి రవ్వ వేసుకోండి. రవ్వ వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసి రవ్వ బాగా పచ్చిదనం పోయేంత వరకు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే రవ్వ కేసరి టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. సో సిమ్లోనే దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే వదిలేశారంటే రవ్వ అడుగున మాడిపోతుందన్నమాట. సో ఇలా కలుపుకుంటూ రవ్వ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రవ్వ ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఆ టైంలో ప్యాన్ అయితే కిందికి దించేసుకోండి. కిందికి దించుకున్న తర్వాత కూడా ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగున మాడిపోతుంది. లేదంటే రవ్వ వేయించుకునేటప్పుడే ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నెలో 1 కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్లు వేసి అలాగే 1.5 కప్పు దాకా బెల్లం పొడి కూడా వేసి నీళ్ళని బాగా మరగనివ్వండి. రవ్వ ఫ్రై అయ్యేలోపు ఈ బెల్లం కూడా కరిగిపోయి మరుగుతూ ఉంటాయి అన్నమాట. రవ్వ ఫ్రై అయిన ఎమ్మటే దాంట్లో వేసేసుకోవచ్చు. నాకు ఈ ఒక్క స్టవ్ పైనే వీడియో షూట్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. అందుకని రవ్వ ఫ్రై చేసుకొని మళ్ళీ దించిపెట్టి ఇలా బెల్లాన్ని అయితే కరిగించుకోవాల్సి వచ్చింది. ఇలా బెల్లం కరిగిపోయి నీళ్లు మరుగుతున్న టైంలో మళ్ళీ వేయించుకున్న రవ్వని స్టవ్ పైన పెట్టేసుకొని కరగబెట్టుకున్న బెల్లపు నీళ్ళని అయితే కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకవేళ బెల్లంలో నలకలు ఉన్నాయనిపిస్తే కనుక వడగట్టుకొని వేసుకోండి. నేనైతే డైరెక్ట్గా అలాగే వేసుకుంటున్నానండి. ఇలా బెల్లపు నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళని బాగా మరిగించుకున్నామంటే ఉండలైతే కట్టవండి. సో ఇలా కొద్ది కొద్దిగా బెల్లపు నీళ్ళు వేసుకుంటూ రవ్వలో కలిసిపోయేలాగా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా బెల్లపు నీళ్ళు వేస్తూ కలుపుకుంటూ ఉన్నారంటే రవ్వ మొత్తం ఉడకడం స్టార్ట్ అయ్యి ఇలా దగ్గరికి వస్తుందన్నమాట. ఇలా దగ్గరికి వచ్చే టైంలో ఇప్పుడు అందులో కొద్దిగా యాలకుల పొడి అలాగే ఒక చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఒక 2-3 స్పూన్లమైన నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఎక్కువగా ఉంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి. చెప్పాను కదా, నెయ్యి ఎంత పడితే అంత టేస్టీగా ఉంటుందని. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకున్నారంటే బెల్లంతో రవ్వ కేసరి రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకున్నారంటే ప్రసాదంగా పెట్టుకోవడానికి రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపులో. రవ్వ కేసరి కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. ట్రై చేయండి. ప్రసాదం చేసుకోవడానికి ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా చేసి చూడండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.